ఓకే, ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామనంటే అకౌంట్స్ లో ఉండే అటువంటి ఏవైతే 3 ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్ అని మనం చెప్పుకుంటాం చూడండి, అవి డిస్కస్ చేద్దాం. అకౌంట్స్ లో ఉండే అటువంటి 3 గోల్డెన్ రూల్స్ ఏంటివి అని అంటే, ఫస్ట్ రూల్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ రూల్, అండ్ సెకండ్ రూల్ వచ్చేసి రియల్ అకౌంట్ రూల్, అండ్ థర్డ్ రూల్ వచ్చేసి నామినల్ అకౌంట్ రూల్. ఇవి 3 రూల్స్ 5 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా అడిగే అటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇఫ్ యు ఆర్ లర్నింగ్, ఇది ఒకవేళ మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఇది 5 మార్క్స్ క్వశ్చన్ గా యూజ్ అవుతుంది అకౌంట్ లో. అలాగే మీకు 20 మార్క్స్ ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లమ్స్ కైనా ఫస్ట్ ఇది వస్తేనే మీకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని మీరు ఈజీగా చేయవచ్చు అకౌంట్స్ లో. ఫస్ట్ అకౌంట్స్ స్టూడెంట్స్ కంటే కంపల్సరీగా ఈ 3 గోల్డెన్ రూల్స్ అనేటి కంపల్సరీ వచ్చి ఉండాలి. ఫస్ట్ అకౌంట్ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ అకౌంట్ మనం చెప్పుకుంది ఏంటి అని అంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటేనే ఏముంది అందులో, పర్సనల్ అంటే ఒక పర్సన్ కి సంబంధించినటువంటి అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ యొక్క దీనికి పర్సన్ కి సంబంధించినటువంటి అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది పర్సన్స్. పర్సనల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది పర్సన్స్. ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు? 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. 2 టైప్స్ ఆఫ్ పర్సన్. ఎవరు ఆ 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ అని అంటే, 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎవరు? ఒకటి న్యాచురల్ పర్సన్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ పర్సన్. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే ఎవరు అని చెప్పుకోవచ్చు? ఓకే, ఇక్కడ న్యాచురల్ పర్సన్స్ అంటే ఎల్లయ్య, మల్లయ్య, సురేష్, రమేష్ ఇవన్నీ ఉంటున్నాయి కదా. ఇవన్నీ ఈ నేమ్స్ అన్నిటికి సంబంధించిన వాటిని అన్ని ఏమంటాం మనం ఇక్కడ? న్యాచురల్ పర్సన్స్ అంటాం. ఇక ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరు? సమ్ లైక్ బ్యాంక్ల పేర్లు కానీ, ఇన్స్టిట్యూషన్ల పేర్లు కానీ, ఇండస్ట్రీల పేర్లు కానీ, ఇలాంటి మనిషి పేరు కాకుండా ఒక కంపెనీ మీద కొన్ని అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి అలాంటి వాటిపైన ట్రాన్సాక్షన్స్ జరిగితే వారికి పైసలు ఇచ్చినా వచ్చినా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఇవిటిని మనం ఇక్కడ ఏమంటామని అంటే ఇవి ఆర్టిఫిషియల్ పర్సన్స్ గా మనం ఇక్కడ ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అకౌంట్ యొక్క రూల్ ఏంటిది అని అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వాట్ ఈస్ ద రూల్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ అంటే ఒకవేళ రిసీవ్ వచ్చింది అనుకోండి, సపోజ్ మల్లయ్య అని పేరుకి ఉన్న వాడికి వచ్చింది అనుకోండి, వాడిని డెబిట్ చేసేయాలి. సపోజ్ సురేష్ అనే పేరు వాడు ఒకవేళ ఇచ్చేసాడు అనుకోండి, దాన్ని క్రెడిట్. వస్తే డెబిట్, పోతే క్రెడిట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, నెక్స్ట్ అకౌంట్ రూల్ ఏంటిది? రియల్ అకౌంట్ రూల్. రియల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ద అసెట్స్. జనరల్ గా మీకు తెలుసు అసెట్స్ అంటే ఏంటి? సంథింగ్ లైక్ ఆస్తులకు సంబంధించిన వాటిని మనం ఇక్కడ అసెట్స్ అంటాం. దిస్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి? లైక్ మిషనరీ, ఫర్నిచర్, బైస్కిల్, బైక్, సంథింగ్ ఏది అయినటువంటి ఒక ఆస్తికి సంబంధించిన ఒక క్యాష్ కానివ్వండి, పైసలతోటి పెట్టుకున్నది ఏదైనా కానివ్వండి, అది ఒక టైప్ ఆఫ్ అసెట్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, ఇందులో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఈ టర్మ్స్, అసెట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ టర్మ్స్ కి అన్నిటికీ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఇన్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వచ్చేదానికి డెబిట్, పోయేదానికి క్రెడిట్. ఒకవేళ ఆస్తి మనకు వచ్చింది అనుకోండి, దాన్ని డెబిట్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఒక ఆస్తి మనకా నుంచి పోయింది అనుకోండి, దాన్ని క్రెడిట్ చేయాలి. ఓకేనా? ఐ థింక్ సో యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. సపోజ్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, క్యాష్ అనేది పోద్ది, ఆ వస్తువు అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ నేనేం చేస్తున్నా, ఈ డస్టర్ ని కొందాం అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? డస్టర్ అనేది మనకు వస్తుంది. షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళేసి నేను డస్టర్ ని పర్చేస్ చేశాను అనుకోండి, ఐ విల్ గివ్ క్యాష్ టు హిమ్. నేను వాడికి పైసలు ఇచ్చి డస్టర్ కొంటా. సపోజ్ ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్ ఏం చేస్తున్నాం మనం? డస్టర్ తీసుకొని పర్చేస్ చేస్తున్నాం. పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఈ డస్టర్ అనేది నాకు వచ్చింది కదా, వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ జనరల్ ఎంట్రీస్ లో ఎట్లా రాస్తాం? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదా, ఇది వచ్చిందా పోయిందా? డస్టర్ వచ్చింది. డస్టర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఏమైంది ఇక్కడ? క్యాష్ అనేది మన దగ్గర నుంచి పోయింది. సో కాబట్టి కింది ట్రాన్సాక్షన్స్ లో మనం ఏం చేస్తున్నాం? క్యాష్ అకౌంట్ ని డెబిట్ చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడి వరకు మనకు ఇది రియల్ అకౌంట్ కి సంబంధించిన అన్నిటిని మనం చూసేసాం. ఇక్కడ ఇంకొకటి, ఇలా టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. అవి మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఓన్లీ జస్ట్ రూల్స్ ఏంటివి, తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో నేను ఎలాంటి టర్మ్స్ వస్తాయి అన్నది కూడా పర్టికులర్ గా ఆ వీడియోని కూడా మనం చేసి పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటిది మనకు అని అంటే
నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఏవిటికి రిలేట్ అయి ఉంటాయి నానా ఇన్కమ్ గెయిన్ ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్ ఓకే ఇక్కడ మనకున్న నెక్స్ట్ అకౌంట్ ఏంటిది నామినల్ అకౌంట్ దేనికి రిలేట్ అయి ఉంది నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు దేనికి రిలేట్ అయింది all expenses losses incomes and gains ఓకే దీని యొక్క రూల్ ఏంటిది మనకు అని అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే వచ్చిన ఎక్స్పెన్సెస్ ని లాసెస్ ని అన్నిటిని డెబిట్ చేసేయాలి వచ్చిన ఇన్కమ్స్ ని గెయిన్స్ ని మనం ఇక్కడ క్రెడిట్ చేసేయాలి ఇది మనం లేటర్ గా ఇది ఒక అంటే ఇన్కమ్స్ ఏంటి లాసెస్ ఏంటి ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ ఏంటి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం జస్ట్ ఇందులో మనం చెప్పుకునే ఏంటి రూల్స్ ఏంటి ఆ రూల్స్ ఎలా ఉంటాయి అన్న దానికి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం ఇక్కడ లాసెస్ అంటే జనరల్ గా ఒక చిన్న ఒక 2 minutes లో ఐ విల్ గివ్ యూ క్లారిటీ ఇందులో ఉన్న టర్మ్స్ ఏంటి ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది నాన్న సపోజ్ ఒక స్కూల్ రన్ చేస్తున్నాం అనుకోండి స్కూల్లో ఉండేటువంటి ఎక్స్పెండిచర్స్ ఏంటి టీచర్స్ కి సాలరీస్ పే చేయాలి రెంట్ పే చేయాలి ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయాలి ఇవన్నీ ఏమి కిందకి వస్తాయి ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి సపోజ్ అదే స్కూల్లో ఒకవేళ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది పిల్లల ఫీజెస్ కడితే అది ద్వారా వచ్చేటువంటి ఇది ఇన్కమ్ అవుద్ది నెక్స్ట్ గెయిన్స్ కూడా ఇలాంటి సంథింగ్ గిఫ్ట్స్ ట్రెజరీ ఇవన్నిటికి ఒకవేళ ఏదైనా వస్తే మనకు ఇక్కడ ప్రాఫిట్ స్టాప్ లో వస్తే అది గెయిన్స్ అవుద్ది నెక్స్ట్ ఇంకొక ఏంటి నాన్న డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏదైనా సపోజ్ లాసెస్ వచ్చింది అనుకోండి స్కూల్ కి దాన్ని మనం డెబిట్ చేసేయాలి లాసెస్ అండ్ ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేసేయాలి ఇన్కమ్ అండ్ గెయిన్స్ ని మనం ఇక్కడ క్రెడిట్ చేసేయాలి ఇది కంప్లీట్ గా మనం దీనిపై ఫోకస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్ లో అంటే ఇన్కమ్స్ ఏంటి ఎక్స్పెండిచర్స్ ఏంటి క్యాష్ అకౌంట్ లో రియల్ అకౌంట్ లో టాంజిబుల్ అసెట్స్ ఏంటి ఇంటాంజిబుల్ అసెట్స్ ఏంటి ఇవన్నీ కంప్లీట్ డే బై డే ఒక్కొక్క వీడియోలో మనం ఇట్లా చేసుకుంటూ వెళ్దాం థ్యాంక్ యూ ఇవి ఓన్లీ మనం ఫోకస్ చేసింది ఏంటిదంటే 3 golden rules of the accounts నెక్స్ట్ వీడియోలో we will go with the next topic okay thank you